హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను 2 వెరైటీస్ తోటి మీ ముందుకు వచ్చానండి. అది ఇన్స్టెంట్గా చేసుకునే నిమ్మకాయ పచ్చడి, అలాగే కరివేపాకు పొడి. ఈ రెండు మనం ఎలా చేయాలో చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఒక 15 నిమ్మకాయలు అయితే తీసుకొని దానిలో ఒక 5 నిమ్మకాయల వరకు మనం రసాన్ని అయితే తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత మిగతావన్నీ చక్రాల్లా కోసుకొని మనకి నిమ్మకాయల్లో ఏవైతే గింజలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకుని అప్పుడు నిమ్మకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలు అనేది మన ఇష్టం అండి. కొంతమంది పెద్ద ముక్కలు కోసుకుంటారు, కొంతమంది చిన్న ముక్కలు అయితే కోసుకుంటారు. నేనైతే చిన్న చిన్న పీసెసే కట్ చేశానండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే పెరుగన్నంలో నంచుకోవడానికి నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడూ ఇలాగే కట్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా కట్ చేసుకుని ఆ రసంలో అయితే చక్కగా ముక్కలన్నీ వేసేసుకోవాలి. నాకు ఇంకా కొంచెం ఓట ఉంటే బాగుండు అనిపించింది కాబట్టి నేను ఇంకా ఒక 2 నిమ్మకాయలను కూడా పిండేసుకున్నానండి. పిండుకున్న తర్వాత శుభ్రంగా మనం ఈ ముక్కలలోనే చక్కగా ఇంకొక 2 కాయల రసాన్ని కూడా వేసేసుకుంటానండి. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని కావలసినంత కాస్త పసుపు, అలాగే వేయించుకున్నటువంటి ఆవాల మెంతుల పౌడరు, దానికి సరిపడినంత ఉప్పు, ఈ 3 వేసుకుంటానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము అంటే మనకి ఇందులోంచి జ్యూస్ అంటే రిలీజ్ చేస్తుందండి. ఓట అనేది బయటకు వస్తుంది. ఇలా కాసేపు ఉన్న తర్వాత మనము దీనికోసం పోపు అయితే పెట్టుకోవాలండి. మూకుట్లో నూనె వేసుకుని ఆవాలు వేసి కరివేపాకు వేసుకుని దీని మీద కాస్త ఇంగు వేసి పోపు పెట్టుకున్నాము అంటే ఎంతో ఘుమఘుమలాడే ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు కారం కోసము మనం ఒక పాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పును వేసుకోవాలి. అలాగే ఒక కప్పు మినపప్పును వేసుకోవాలి. ఒక 10 మిరియాలని వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాలని ఒక ఫుల్ కప్పు వేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. కాస్త నూనె కూడా వేసి వేయించుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, కాస్త మధ్యలో ఇలా పెట్టుకొని ఎండుమిరపకాయలని 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకుని ఎండుమిరపకాయల మీద కాస్త నూనె వేసుకొని వేయించుకుంటే బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. వేయించుకుని మంచి అరోమా వచ్చినప్పుడు మనము ఈ ఎండుమిరపకాయలను తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. కాస్త నలిగాక ఇదిగోండి, ఈ మనం వేయించి పెట్టుకున్నటువంటి పప్పులను కూడా వేసి మళ్ళీ కాస్త నూనె వేసుకొని ఇందులోనే చక్కగా కరివేపాకు కూడా వేసి ఒక 5 మినిట్స్ దాకా వేయించుకున్న తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 12 వరకు వేసి వేయించుకోవాలండి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే చింతపండు కూడా మనం వేయించేటప్పుడే వేసి వేయించుకొని బాగా వేగిన తర్వాత మిక్సీలోకి తీసుకుని పౌడర్ చేసుకుంటే ఎంతో టేస్టీ కరివేపాకు పొడి అండ్ ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి. మీకు కనుక నచ్చినట్లయితే 2 రెసిపీస్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం